Myself, N. Shravani. I am from Vignan Women's, from branch ECE. ఇక్కడికి రాకముందయితే మాకంటూ అసలు ఏ నాలెడ్జ్ లేదు. థియరిటికల్‌గా వస్తే జస్ట్ ఎగ్జామ్స్ రాసాం, పాస్ అయ్యాం, మార్క్స్ వస్తాయి అంతవరకే. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మేమంటూ ఒక నాలెడ్జ్ అంటూ గెయిన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెన్సార్స్, ఈ బ్రెడ్ బోర్డ్ ఎలా అంటే బ్రెడ్ బోర్డ్ అన్నవి కాలేజ్‌లో ఆల్రెడీ ఎలా యూజ్ చేయాలో చెప్పారు. కానీ కొంచెం ఇన్ డీటెయిల్డ్‌గా ఎలా నేర్చుకోవాలి, ఆర్డినో అంటే ఏంటి, అసలు కాంపోనెంట్స్‌ని ఏవెలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా కాలేజ్‌లో కన్నా ఇక్కడ కొంచెం నేర్చుకున్నాం. కాలేజ్‌తో కంపేర్ చేస్తే ది బెస్ట్ ఇక్కడ నేర్చుకున్నాం. స్టార్టింగ్ డే నార్మల్‌గా వచ్చినా సరే తర్వాత ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసాం. అండ్ చెప్పాలి అంటే ఇంకా ఏవైనా మేము కొత్తగా చేయాలన్నా కూడా కొంచెం ఈజీ ఇప్పుడు అంటే ఎలా చేయొచ్చన్న ఐడియా అయితే ఉంది. ముందు ఇక్కడికి రాకముందయితే అంతగా ఐడియా ఏమీ లేదు. అసలేం చేయాలి, కాంపోనెంట్స్ ఏవి ఎలా యూజ్ అవుతాయో కూడా తెలీదు. ఇప్పుడు కొంచెం బెటర్‌గా ఉన్నాం. అండ్ నేను ఈ బేస్ చేసుకొని ఈ ఇంటర్న్‌షిప్‌లో చేసుకున్న తర్వాత నేనంటూ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను. అది కొంచెం రిలేటెడ్‌గా ప్రెజెంట్ మేము యూజ్ చేసిన ఐఆర్ సెన్సార్స్, ఎల్ఈడీ లైట్స్, ఆర్డినో అండ్ వైర్స్ ఇవన్నీ యూజ్ చేసి నార్మల్‌గా డే టు డే లైఫ్‌లో మనం హైవే మీద రోడ్ మీద వెళ్ళినప్పుడు లైట్స్ అనేవి ఆటోమేటిక్‌గా అలా ఆన్‌లోనే ఉంటాయి నైట్ అంతా కూడా. కానీ దీంట్లో ఏంటి అంటే కార్ మూవ్‌మెంట్ బట్టి, కార్ అనే కాదు ఏదైనా వెహికల్ మూవ్‌మెంట్ బట్టి లైక్ ఇంకొక ఫ్రంట్ 2 లైట్స్ కూడా ఆన్ అవుతాయి. అంటే అలా మొత్తం లైన్ అంతా ఆన్ అవ్వకుండా జస్ట్ మూవ్‌మెంట్ బట్టి లైట్స్ ఆన్ అవుతే అవి కొంచెం కరెంట్‌ని సేవ్ చేస్తాయి కదా! సో, దాని మీద నేను ప్రాజెక్ట్ చేశాను. అది కొంచెం సింపుల్ కాంపోనెంట్స్ వాడాం. ఫర్దర్‌గా రియల్ వరల్డ్ అప్లికేషన్‌కైతే కొంచెం అడ్వాన్స్‌డ్ వాడొచ్చు. థాంక్ యూ.